బిజీ వరల్డ్ లో ప్రతి నిమిషం విలువైందే. ఎప్పటికప్పుడు టెక్నాలజీని అప్డేట్ చేసుకుంటూ కాలంతో పరుగులు పెడుతున్నారంతా. టెక్నాలజీని అడాప్ట్ చేసుకోవడంలో పోలీసులు వెనకబడిపోయారన్న అపవాదుండేది. కానీ 2016 ఆ విమర్శకు చెక్ పెట్టింది. టెక్నాలజీని వాడుకుని క్రైమ్ రేట్ తగ్గించడంలో ముందడుగు వేస్తున్నారు పోలీసులు. అడ్వాన్స్డ్ టెక్నాలజీతో నేరస్తుల భరతం పడుతున్నారు. అంతేనా, ట్రాఫిక్ వైలేషన్ పై ఉక్కుపాదం మోపుతున్నారు. హైదరాబాద్ ని స్మార్ట్ అండ్ సేఫ్ సిటీగా మార్చాలంటే లా అండ్ ఆర్డర్ ని పర్ఫెక్ట్ గా మెయింటైన్ చేయాలి. అందుకే టెక్నాలజీతో ముందడుగేస్తోంది పోలీస్ డిపార్ట్మెంట్. టెక్ పోలీసింగ్ పై V6 స్పాట్లైట్. యూర్ అండర్ సీసీటీవీ సర్వేలెన్స్. హైదరాబాద్ లో ఎక్కడో ఓ చోట ప్రతి ఒక్కరికి కనిపించే మెసేజ్ ఇది. మీరు సీసీ కెమెరా నిఘాలో ఉన్నారన్నది దాని అర్థం. నిజమే, సిటీలో మీకు తెలియకుండానే క్లోజ్డ్ సర్క్యూట్ కెమెరాలు మిమ్మల్ని డేగ కళ్లతో వాచ్ చేస్తుంటాయి. కిలోమీటర్ పరిధిలో పదుల సంఖ్యలో క్లోజ్డ్ సర్క్యూట్ కెమెరాల్ని దాటుకుని వెళ్తారన్న సంగతి తెలుసా? 2016లో నేర పరిశోధనలో కీలక పాత్ర పోషించింది సీసీటీవీ ఫుటేజే. డే బై డే క్రైమ్ రేట్ పెరిగిపోతోంది. అంతకు మించి క్రైమ్ డిఫరెంట్ షేడ్స్ తీసుకుంటోంది. నేరగాళ్లు తెలివి మీరిపోయారు. ఆధారాలు లేక చాలా కేసులు ట్రేస్ అవుట్ కావడం లేదు. దీంతో క్రిమినల్స్ ను పట్టుకోవడం పోలీసులకు ఛాలెంజింగ్ గా మారింది. ఈ టైంలో లా అండ్ ఆర్డర్స్ మెయింటెనెన్స్ లో సీసీ కెమెరాలు కీ రోల్ గా మారాయి. ఇన్సిడెంట్ ఏదైనా ఎవిడెన్స్ సీసీ ఫుటేజే అవుతోంది. జంట కమిషనరేట్ పరిధిలో సీసీ కెమెరాలు ఇంపార్టెన్స్ పెరిగిపోయింది. సీసీటీవీ ఫుటేజ్తోనే చాలా కేసులు ట్రేస్ అవుట్ అవుతున్నాయి. సీసీ కెమెరాలకు చిక్కిన ఆధారాలతోనే చాలా కేసులు పరిష్కారం అవుతున్నాయి. ట్రాఫిక్ రూల్స్ బ్రేక్ నుంచి చోరీ కేసులు, మర్డర్ మిస్టరీల చేజింగ్ కు సీసీ కెమెరాలది కీ రోల్. ఈ మధ్య జరిగిన కొన్ని ఇన్సిడెంట్స్ గమనిస్తే సీసీటీవీల పాత్ర ఎలాంటిదో అర్థమవుతోంది. రీసెంట్ గా ఎస్ఆర్ నగర్ లో ఓ మహిళపై కాల్పులు జరిపి ఏటీఎంలో చోరీ చేసిన ఘటన సిటీలో సంచలనం సృష్టించింది. ఈ ఇన్సిడెంట్ లో సీసీ ఫుటేజ్ ఆధారంగానే నిందితుడిని పట్టుకున్నారు పోలీసులు. అలాగే హుమాయన్ నగర్ లో 4 కేజీల బంగారం దారిదోపిడీ కేసులో నిందితులను పట్టుకోవడంలో సీసీ ఫుటేజ్ హెల్ప్ అయింది. అసెంబ్లీ దగ్గరలో దారిదోపిడీ నిందితులను 2 రోజుల వ్యవధిలోనే పట్టుకోవడం, ఆలయాల్లో చోరీకి పాల్పడుతున్న దొంగలను అరెస్టు చేయడం మొదలుకొని ట్రాఫిక్ ఉల్లంఘన దాకా ప్రతి కేసుకు సీసీ కెమెరాలే కీలకంగా మారాయి. అంతేకాదు, దేశంలోని పోలీసులకు సవాల్గా మారిన దిల్సుఖ్ నగర్ జంట పేలుళ్ల కేసులోనూ సీసీ కెమెరాల వల్లే కీలకమైన సైకిల్ ఆధారం లభించింది. రీసెంట్ గా 5 నిందితులకు ఉరిశిక్షను అమలు చేస్తూ కోర్టు తీర్పునివ్వడంలో సీసీ కెమెరాలదే కీలక పాత్ర. సీసీ కెమెరాల ఏర్పాటుతో సిటీలో చాలా వరకు నేరాలు అదుపులోకొచ్చాయంటున్నారు పోలీసులు. సీసీ కెమెరాల కంట్లో పడుతామన్న భయంతో నేరం చేయడానికి క్రిమినల్స్ కూడా జంకుతున్నారు. దీంతో సిటీ మొత్తం సీసీ కెమెరాల నిఘా పెంచేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు పోలీసులు. సిటీలో 1,00,000 కెమెరాలను ఏర్పాటు చేసే దిశగా ప్లాన్ చేస్తున్నారు. ఫుటేజీ క్లారిటీ కోసం పవర్ఫుల్ సీసీ కెమెరాలను ఫిక్స్ చేయాలని డిసైడ్ అయ్యారు. నైట్ విజువల్స్ కూడా క్లారిటీగా కనిపించేలా హై డెఫిషియన్ సీసీ కెమెరాలను ఏర్పాటు చేసే ప్లాన్ లో ఉన్నారు పోలీసులు. కేసులు సాల్వ్ చేయడంలో సీసీ కెమెరాలే ప్రధాన ఆధారం అవుతుండటంతో కిరాణం షాపు దగ్గర నుంచి షాపింగ్ మాల్స్ దాకా ప్రతి చోట కెమెరాలు కంపల్సరీ అని ఆర్డర్స్ పాస్ చేశారు పోలీసులు.
కాలనీల్లో తప్పనిసరిగా ఏర్పాటు చేయాలని ఆదేశించారు. మారిన టెక్నాలజీతో సీసీటీవీ ఫుటేజ్ ని అడ్వాంటేజ్ గా మార్చుకుంటున్నారు పోలీసులు. అంతేనా, హ్యాకై, షీ టీమ్స్, ఆర్టీఏ, ఎం వాలెట్ లాంటి యాప్స్ తో జనానికి దగ్గరయ్యే ప్రయత్నం చేస్తున్నారు. టెక్నాలజీతో ముందడుగు వేస్తున్నారు. సోషల్ మీడియాతో హైదరాబాద్, సైబరాబాద్ సిటిజన్లతో మినిట్ టు మినిట్ కనెక్ట్ అవుతున్నారు పోలీసులు. హ్యాకై, వాట్సాప్ లాంటి యాప్స్ తో స్మార్ట్ ఫోన్ యూజర్స్ కు దగ్గరయ్యారు. పోలీస్ డిపార్ట్మెంట్ రిలీజ్ చేసిన యాప్స్ తో పాటు ఫేస్బుక్, ట్విట్టర్ లాంటి సోషల్ మీడియా ద్వారా కూడా కనెక్ట్ అవుతున్నారు. హైదరాబాద్ ను సేఫ్ అండ్ స్మార్ట్ సిటీగా తీర్చిదిద్దాలన్నది ప్రభుత్వ లక్ష్యం. ఆ లక్ష్యం నెరవేరాలంటే ముందు లా అండ్ ఆర్డర్ సెటరేట్ చేయాల్సి ఉంటుంది. అందులో భాగంగా పోలీసులు టెక్నాలజీతో ముందడుగు వేస్తున్నారు. అడ్వాన్స్డ్ టెక్నాలజీని ఉపయోగిస్తూ రౌండ్ ద క్లాక్ జనానికి అందుబాటులో ఉంటున్నారు. ఇందులో భాగంగా ప్రారంభించినవే హ్యాకై, వాట్సాప్ లాంటి యాప్స్. హైదరాబాద్, సైబరాబాద్ కమిషనరేట్స్ లో యాప్స్ ద్వారా క్రైమ్, ట్రాఫిక్, షీ టీమ్స్ తో పాటు లా అండ్ ఆర్డర్ పై ఫిర్యాదులు స్వీకరిస్తున్నారు పోలీసులు. వీటి కోసం 2 కమిషనరేట్లలో ఏర్పాటు చేసిన స్పెషల్ కంట్రోలింగ్ సిస్టమ్ ద్వారా తమకు పోస్ట్ చేసిన కంప్లైంట్స్ ను పరిష్కరిస్తున్నారు. కంప్లైంట్స్ ని స్వీకరించడమే కాదు, ఫిర్యాదులపై సమస్యలు తీరాయా లేదా అన్నది బాధితుల నుంచి ఫీడ్బ్యాక్ కూడా తీసుకోవడం విశేషం. ప్రజలకు ఏ విధంగా పోలీసుల సేవలు, సర్వీసెస్ ఏ విధంగా అందించాల ఉద్దేశంతో, అట్లే ప్రజలు ఈజీగా పోలీసులకు రీచ్ కావాలన్న సదుద్దేశంతో చాలా వరకు అప్లికేషన్స్ డెవలప్ చేయడం జరిగింది. దాంట్లో భాగంగానే యాప్స్ని మనము ప్రమోట్ చేయడం జరుగుతున్నది. దాంట్లో మొట్టమొదటి యాప్ హాకై. ఈ హాకై యాప్ ఏంటంటే ప్రజలకి ఆల్రౌండ్ యాప్ అని చెప్పుకోవచ్చు. ప్రజలు దీని నుంచి నేరుగా ఫిర్యాదులు చేయవచ్చును. ట్రాఫిక్లో కానీ, లేకుంటే ఏదైనా క్రైమ్ సంబంధించిన కానీ, పోలీసు వాళ్ళు తప్పు చేసినా కానీ, ఇట్లా ఏ రకమైన అయినా కూడా మనకు చేయొచ్చు. ఈ యాప్స్ అందుబాటులోకి వచ్చిన 2.5 ఏళ్లలో సుమారు 2.5 లక్షలకు పైగా సిటిజన్లు హైదరాబాద్ పోలీస్ యాప్స్ ను ఫాలో అవుతున్నారు. ట్రాఫిక్ వైలేషన్స్, లా అండ్ ఆర్డర్ తో పాటు పోకిరీల ఆగడాలపై ఏడాది కాలంలో 3,000కు పైగా ఫిర్యాదులు అందాయి. ఇందులో 2,500 వరకు ఫిర్యాదుల్ని పరిష్కరించారు పోలీసులు. హ్యాకై, వాట్సాప్ ద్వారా వచ్చిన పోస్టింగ్స్ ను సంబంధిత డిపార్ట్మెంట్లకు పంపించి చర్యలు తీసుకుంటున్నారు. దాంతో పాటు ఫీడ్బ్యాక్ కూడా తీసుకుంటున్నారు. పోగొట్టుకున్న సెల్ ఫోన్లు, విలువైన డాక్యుమెంట్స్ పై 10,000కు పైగా ఫిర్యాదులొచ్చాయి. అందులో 5,000కు పైగా సర్టిఫికెట్లను జారీ చేశారు పోలీసులు. ఆల్మోస్ట్ ఆల్ ఇప్పటికే 2,20,000 పీపుల్ దీన్ని డౌన్లోడ్ చేసుకున్నారు. దీని ద్వారా మినిమం ప్రతిరోజు కూడా 200 నుంచి 300 కంప్లైంట్స్ పోలీస్కి వస్తూ ఉంటాయి. డిఫరెంట్ మన ట్రాఫిక్ వైలేషన్స్ కానీ, లేకుంటే ప్రజలకు నిత్యం కనిపించే రకరకాల నేరాలు కానీ వస్తుంటాయి. ఇక్కడ వాటిని ఏం చేశామంటే కమిషనరేట్లో ఒక కమాండ్ ఈ కంట్రోల్ రూమ్ ఒకటి ఏర్పాటు చేయడం జరిగింది. ఆకై కంట్రోల్ రూమ్ ఉంటుంది ఇక్కడ, అంత సోషల్ మీడియా కంట్రోల్ రూమ్ అంటాం. దీంట్లో 24/7 ఈ వచ్చే కంప్లైంట్స్ని ఇమీడియట్గా రెస్పాండ్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఈ హాకైలో వచ్చే ప్రతిదీ కూడా పోలీసుని కూడా ఇమీడియట్గా రీచ్ అవుతుంది. మళ్ళీ వాళ్ళు ఏం చేసిన యాక్షన్ని ఇమీడియట్గా పబ్లిక్ త్రూ యాప్ ద్వారానే మేము ఇన్ఫర్మేషన్ ఇస్తాం, దాని ద్వారానే వచ్చేస్తుంది. అట్లే ఈ మన మెయిల్ ద్వారా కూడా వాళ్ళకి ఇన్ఫర్మేషన్ పోతుంది. సో ఈ విధంగా 24/7 మానిటరింగ్ చేస్తూ ప్రజలకు నుంచి వచ్చే ప్రతి ఫిర్యాదును కూడా మేము అకౌంటబిలిటీ ఇస్తూ ఈజీ సొల్యూషన్గా మారింది. ఇక సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ల పరిధిలో జరిగే నేరాలను యాప్ ద్వారా ఫిర్యాదు చేసే అవకాశాన్ని కల్పించారు ఖాకీలు. హ్యాకై యాప్ ను సైబరాబాద్ వెస్ట్, ఈస్ట్ పోలీసులు అందుబాటులోకి తెచ్చారు. ముఖ్యంగా మహిళలు ప్రమాదంలో ఉన్నప్పుడు హ్యాకై ద్వారా ఫిర్యాదు చేస్తే వెంటనే సంబంధిత పోలీసులు వచ్చి రక్షిస్తారని పోలీస్ అధికారులు చెప్తున్నారు. ఐటీ కారిడార్ లో పనిచేస్తున్న ఉమెన్ ఎంప్లాయీస్ భద్రతకు హ్యాకై యాప్ ఎంతో ఉపయోగపడుతుందంటున్నారు పోలీసులు. ఇంటి నుండి ఆఫీస్ కు, ఆఫీస్ నుంచి ఇంటికి సేఫ్ గా వెళ్లే వరకు యాప్ లో లైవ్ రికార్డ్ చేసే ఫెసిలిటీ ఉంది. రోజు మన కళ్ళ ముందే ఎన్నో అన్యాయాలు, అక్రమాలు జరుగుతుంటాయి. కానీ వాటి గురించి ఎవరికి చెప్పాలో, ఎలా చెప్పాలో తెలియక వదిలేస్తుంటాం. ఇప్పుడు మీరు వీటి గురించి ఏ సమయంలోనైనా హైదరాబాద్ నగర పోలీసులకు నేరుగా సమాచారం అందించవచ్చు.
ప్రజలకు ప్రశాంతతను అందిస్తూ వారి గుండెల్లోంచి భయాలను చెరిపేస్తూ హైదరాబాద్ నగర పోలీస్ శాఖ అందిస్తున్న అభయ హస్తమే హాకై. ముందుగా మనం హాకైలో మన వివరాలు సెల్ ఫోన్ నెంబర్తో సహా రిజిస్టర్ చేసుకోవాలి. మనం ఆపదలో ఉన్నప్పుడు తక్షణం వచ్చి సాయం చేసి ఆదుకోగల 5 సొంత మనుషుల ఫోన్ నెంబర్లు స్టోర్ చేసి పెట్టుకోవాలి. మనం ఆపద సమయంలో ఉన్నప్పుడు ఆ SOS బటన్ని నొక్కగానే మనం స్టోర్ చేసిన 5 మందికి మెసేజ్ వెళ్తుంది. అదే సమయంలో పోలీస్ కంట్రోల్ రూమ్కి, మీరున్న ఏరియాలోని పోలీస్ స్టేషన్కు, పోలీస్ పాట్రోల్ మరియు SHO వారికి ప్రమాద సమాచారం వెళ్ళిపోతుంది. దీనివల్ల సకాలంలో మనల్ని మనం రక్షించుకోగలం, నేరస్తుల్ని పట్టించగలం. లెట్స్ జాయిన్ టుగెదర్ ఫర్ ఏ సేఫ్ సొసైటీ. ఇక ట్రాఫిక్ జామ్లు, క్రైమ్ జరిగితే పోలీసులకు సమాచారం అందించేలా సైబరాబాద్ పరిధిలోని అన్ని పోలీస్ స్టేషన్ల నెంబర్లు యాప్లో అందుబాటులో ఉంచారు. మహిళలపై జరుగుతున్న నేరాలను ఫిర్యాదు చేసేలా హ్యాకైని రూపొందించారు. పోలీసులు కూడా నిబంధనలు ఉల్లంఘిస్తే వారిపై ఫిర్యాదు చేసేలా యాప్ను తయారు చేశారు. పోలీసుల పనితీరును మెరుగుపరుచుకునేందుకు ప్రజల నుంచి సలహాలను యాప్ ద్వారా తీసుకుంటున్నారు. ఇళ్లు, రూమ్లు అద్దెకిచ్చేవారు, టెనెంట్స్ వివరాలను హ్యాకై యాప్ ద్వారా పోలీసులకు తెలిసేలా యాప్ ని రూపొందించారు. ఉగ్రవాద నిరోధానికి ఇది పనికొస్తుందన్నది పోలీసుల అంచనా. హ్యాకైని జంట నగరాల్లో 3 లక్షల మందికి పైగా డౌన్లోడ్ చేసుకున్నారు. ఈ యాప్ ని యూజ్ చేస్తున్న వాళ్ళందరికీ అవగాహన కల్పించేందుకు ఎప్పటికప్పుడు క్రైమ్ అలర్ట్స్ పంపిస్తున్నారు. యాప్ ద్వారా వచ్చిన ఫిర్యాదులతో పోలీస్ స్టేషన్లు, ఉన్నతాధికారులతో పాటు మెయిన్ కంట్రోల్ రూమ్ వరకు కనెక్ట్ చేసి సమస్యను బట్టి పరిష్కారం చూపిస్తున్నారు. యాప్ ద్వారా ఫిర్యాదు చేసేవారు తమ పేర్లను ఎక్కడా వెల్లడించవద్దని కోరితే గోప్యంగా ఉంచేలా చర్యలు కూడా తీసుకుంటున్నారు. ఈ పీపుల్ ఫ్రెండ్లీ పోలీస్ ఏదైతే చెప్తున్నారో కమిషనర్ గారు, దాని ఉద్దేశంలో భాగంగానే ఏంటంటే సర్వీసెస్ అన్ని కూడా పీపుల్ ఫ్రెండ్లీ సర్వీసెస్ కింద మేము కన్వర్ట్ చేయడం జరిగింది. ఈ లాస్ట్ రిపోర్ట్ యాప్లో జస్ట్ మీరు డౌన్లోడ్ చేసుకుని దానిలో ఒక 27 కేటగిరీస్ పెట్టాము మేము. సెల్ ఫోన్ పోవడం కానీ, లేకపోతే కంప్యూటర్ ల్యాప్టాప్ పోవడం కానీ, లేకుంటే 10th క్లాస్ సర్టిఫికేట్, ఐడెంటిటీ కార్డ్స్, ఆధార్ కార్డు, బ్యాంక్ పాస్బుక్లు, రకరకాల ఐటమ్స్, ఒక 27 ఐటమ్స్ పెట్టడం జరిగింది. మీరు ఎవరైనా సరే ఏదైనా పోయినప్పుడు పోలీస్ స్టేషన్కి రావాల్సిన అవసరం లేకుండా ఈ లాస్ట్ రిపోర్ట్ యాప్లో మీరు జస్ట్ డౌన్లోడ్ చేసుకొని ఈ లాస్ట్ రిపోర్ట్ యాప్లో మీకు సంబంధించిన ఆర్టికల్ పోయిందని చెప్పేసి అప్లై చేస్తే వితిన్ 72 అవర్స్లో మేము బ్యాక్ అండ్ ప్రాసెస్ అంతా చేసేసి దాన్ని జెన్యునిటీ వెరిఫై చేసేసి ఇమ్మీడియట్గా త్రూ డిజిటల్ సర్టిఫికేట్ మీ మొబైల్కే సర్టిఫికేట్ వచ్చేస్తుంది. దాన్ని మీరు ఎక్కడైనా సరే తీసుకొని ఇన్సూరెన్స్ అయినా క్లెయిమ్ చేసుకోవచ్చు, అదర్వైజ్ డూప్లికేట్ సర్టిఫికేట్ అయినా తీసుకోవచ్చు. ఇక పోలీసులు ప్రవేశపెట్టిన క్రైమ్ మ్యాపింగ్ సిస్టమ్ చోరీలను అరికట్టేందుకు సహకరిస్తుందంటున్నారు పోలీసులు. అడుగడుగునా సీసీ కెమెరాలు, పోలీసుల పహారా, వెహికల్ చెకింగ్స్, అన్ని రకాల సేఫ్టీ ప్రికాషన్స్ తీసుకున్నా సిటీలో దొంగలు రెచ్చిపోతున్నారు. సిటీ దొంగలే పెద్ద తలనొప్పి అనుకుంటే అంతర్రాష్ట్ర దొంగలు, చోరీ ముఠాలు పోలీసులకి, జనానికి సవాల్గా మారుతున్నారు. వాళ్ల పని పట్టేందుకు సీసీ కెమెరాలు, క్రైమ్ మ్యాపింగ్, క్రైమ్ ప్రోన్ సిస్టమ్ ని సమర్థవంతంగా వాడుకుంటున్నారు పోలీసులు. హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్ లో ఏర్పాటు చేసిన ఈ క్రైమ్ మ్యాపింగ్ సిస్టమ్ ద్వారా సిటీలోని పోలీస్ స్టేషన్లలో నమోదవుతున్న కేసుల వివరాలను స్పెషల్ టీం సేకరిస్తోంది. ఇలా సెంట్రల్ క్రైమ్ స్టేషన్ నుండి సేకరించిన డేటాను క్రైమ్ మ్యాపింగ్ సిస్టమ్ లో అప్లోడ్ చేస్తారు. ఈ సిస్టమ్ ద్వారా ప్రాపర్టీ ఆఫెన్సెస్ ఎక్కువగా జరుగుతున్న ఏరియాలతో పాటు ఎలాంటి నేరాలు ఎక్కువగా జరుగుతున్నాయి, చోరీలు జరుగుతున్న డే అండ్ టైం ను పోలీసులు గుర్తిస్తున్నారు. అలా సేకరించిన డేటాను సంబంధిత పోలీస్ స్టేషన్ల అలర్ట్ డేటాలో ఫీడ్ చేస్తారు. దీంతో కొంతవరకు దొంగల ఆట కట్టించేందుకు వీలవుతుందంటున్నారు పోలీసులు. చాలా రకాల ఆప్షన్లు ఇచ్చాము. మనకు సిటిజన్కి కావాల్సిన ఫోన్ నెంబర్లు కానీ, లేకపోతే ఆల్ పోలీస్ స్టేషన్స్ రీచ్ కావడానికి ఫేస్బుక్లు కానీ, అదేవిధంగా SOS ఉమెన్ సేఫ్టీ కానీ, తర్వాత ఏదైనా ఎమర్జెన్సీలో పోలీసులు రీచ్ కావడానికి కానీ, ఇలా రకరకాల ఆప్షన్లు హాకై ద్వారా ఇచ్చాము. ట్రాఫిక్ సంబంధించిన వైలేషన్ వస్తే ఇమీడియట్గా ట్రాఫిక్ డిపార్ట్మెంట్కి మేము ఫార్వర్డ్ చేసేస్తాం. ట్రాఫిక్ డిపార్ట్మెంట్ కూడా త్రూ హాకై ఉన్న ఛానల్ ద్వారానే వాళ్ళు ఇమీడియట్ యాక్షన్ తీసుకొని దాని ద్వారానే ప్రజలకు ఇన్ఫర్మేషన్ ఇస్తారనమాట. అదేవిధంగా పోలీస్ స్టేషన్ సంబంధించింది అయితే పోలీస్ స్టేషన్కి మేము ఇమీడియట్గా ఇన్ఫర్మేషన్ ఇస్తాం. పోలీస్ వాళ్ళు యాక్షన్ తీసుకొని త్రూ హాకై ద్వారా మనం ప్రతి పోలీస్ స్టేషన్ కూడా హాకై అప్లికేషన్ పోలీస్ స్టేషన్కి ఇచ్చాము. వాళ్ళు ఏం యాక్షన్ తీసుకున్నా హాకైలో అప్డేట్ చేస్తే అది ఆటోమేటిక్గా ఎవరైతే పోస్ట్ చేస్తారో ఆ సిటిజన్కు రీచ్ అయిపోతుంది. మొత్తం మీద ఆండ్రాయిడ్ యాప్స్ తో పాటు సోషల్ మీడియాను వాడుకుని హైదరాబాద్ పోలీసులు సిటీ జనానికి చేరువయ్యేందుకు ప్రయత్నిస్తున్నారు. అందరిలాగే సామాన్యులు వాళ్ళు, కానీ ఒంటిపై ఖాకీ డ్రెస్ వేస్తే, చేతిలో లాఠీ పడితే
అక్రమార్కుల గుండెల్లో రైళ్లు పరిగెత్తాల్సిందే. సమాజంలో పోలీసులకుండే గుర్తింపు అంతా ఇంతా కాదు. అలాంటి ఖాకీలకు టెక్నాలజీ తోడైతే సొసైటీ ప్రొటెక్షన్ మరింత ఈజీ అవుతుంది. ప్రభుత్వం కూడా ఇప్పుడు అదే పనిలో ఉంది. పోలీస్ డిపార్ట్మెంట్ ని స్ట్రెంగ్తన్ చేయడంతో పాటు టెక్నాలజీని కూడా అందిస్తోంది. నగరంలో రోజురోజుకు పెరుగుతున్న క్రైమ్ రేట్ పై దృష్టి పెట్టారు పోలీసులు. జరుగుతున్న నేరాలలో చాలా కేసుల్లో పాత నేరస్తుల పాత్ర ఉన్నట్లు కాకీల విచారణలో తేలింది. దీంతో రెగ్యులర్ నేరగాళ్ల ఆట కట్టించేందుకు పోలీస్ బాసులు కొత్త వ్యూహాలు రెడీ చేస్తున్నారు. 2015-16లో అరెస్టైన నేరగాళ్ల జాబితాను పరిశీలించిన పోలీసులు చాలా నేరాల్లో పాత నేరస్తులే నిందితులుగా ఉన్నట్లు గుర్తించారు. కొత్త నేరగాళ్ల సంఖ్య తగ్గినట్లు రికార్డులు చెబుతున్నాయి. అయితే చాలా కేసుల్లో పాత నేరస్తులే పోలీసులకు చిక్కుతున్నారు. దీంతో బెయిల్పై బయటకొచ్చిన నేరగాళ్లకు చెక్ పెట్టేందుకు పోలీసులు జైలు అలర్ట్ అనే సరికొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. దీని ద్వారా జైలు నుంచి విడుదలైన నేరగాళ్లపై నిఘా పెట్టి ఆ సమాచారాన్ని సెల్ ఫోన్ల ద్వారా నేరగాడు నివసించే స్థానిక పోలీసులకు అందించడంతో పాటు కదలికలపైన నిఘా పెట్టడం జైలు అలర్ట్ ఉద్దేశ్యం. ఇక చిన్న ఆధారం అంతుచిక్కని కేసును ఛేదిస్తోంది. ప్రత్యక్ష సాక్షులు 100 మంది పోలీసులు తేల్చలేని కేసు వివరాల్ని ఆ ఒక్క క్లూనే కూపీ లాగుతుంది. ప్రస్తుతం హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో 17 క్లూస్ టీమ్స్ మాత్రమే ఉన్నాయి. క్లూస్ కలెక్షన్స్ లో సిటీ కాప్స్ వెనుకబడుతున్నారన్న విమర్శలున్నాయి. దీంతో క్లూస్ కలెక్షన్స్ కి కొత్త టీమ్స్ ని రంగంలోకి దింపుతోంది డిపార్ట్మెంట్. సిటీ కమిషనరేట్ల పరిధిలో 60కి పైగా పోలీస్ స్టేషన్లున్నాయి. ఒక్కో స్టేషన్ పరిధిలో ఏడాదికి సుమారు 500కు పైగా కేసులు నమోదవుతున్నాయి. దీంతో పోలీసు అధికారులపై ఒత్తిడి పెరుగుతోంది. డిపార్ట్మెంట్ లో పనిచేస్తున్న వివిధ సబ్జెక్టులపై పరిజ్ఞానం ఉన్న 47 మందికి సైంటిఫిక్ ఎవిడెన్స్ పై, 17 మందికి ఫోటోగ్రాఫ్ పై, మరో 17 మందికి వీడియోగ్రాఫ్లపై 3 నెలల పాటు శిక్షణ ఇచ్చారు. ఈ 17 క్లూస్ టీమ్స్ 3-4 స్టేషన్లకు ఒకటి అందుబాటులో ఉండేలా ఏర్పాట్లు చేస్తున్నారు. నిజానికి నేరాలలో క్లూస్ టీమ్స్దే కీలక పాత్ర. కానీ ఏళ్లుగా దీనావస్థలో ఉందా డిపార్ట్మెంట్? ముందు దాన్ని బలోపేతం చేస్తే తప్ప నేరాల్ని అదుపు చేయలేరన్న అభిప్రాయం ఉంది. అందుకే క్లూస్ టీమ్స్ ని స్ట్రెంగ్తన్ చేయడంపై ఫోకస్ పెట్టింది పోలీస్ శాఖ. ఇక నగరం గుర్తు తెలియని శవాలకు అడ్డాగా మారింది. రోజు రోజుకు అన్నోన్ బాడీ కేసులు పెరిగిపోతున్నాయి. ఎక్కడో హత్య చేయడం, డెడ్ బాడీని తీసుకొచ్చి సిటీ శివార్లలో పడేయడం, మిస్సింగ్ కేసులు, గుర్తు తెలియని శవాలు పోలీస్ శాఖకు తలపోటుగా మారాయి. దాన్ని అధిగమించేందుకు ఆధార్, ఐరిస్ లాంటి ప్రూఫ్స్ ని కలెక్ట్ చేసే దిశగా కసరత్తు మొదలు పెట్టింది. డిపార్ట్మెంట్ లో ఇదో మేజర్ స్టెప్ గా భావిస్తున్నారు. ఇకపై గుర్తు తెలియని డెడ్ బాడీస్ నుంచి ఫింగర్ ప్రింట్స్, DNA సేకరించే ప్రక్రియను మొదలు పెట్టారు. ఫింగర్ ప్రింట్స్ కేవలం స్టేట్ క్రైమ్ రికార్డ్ బ్యూరో ఆధీనంలోని ఫింగర్ ప్రింట్స్ బ్యూరోకి పంపిస్తున్న పోలీస్ అధికారులు అక్కడి డేటాబేస్ తో పోల్చి చూస్తుంటారు. అయితే క్రైమ్ రికార్డ్స్ బ్యూరోలో నేర చరితుల వేలిముద్రలు మాత్రమే నిక్షిప్తమై ఉండడంతో సరైన ఫలితాలు రావడం లేదు. దీంతో ఆధార్ కార్డ్ డేటాబేస్ ని ఆధారం చేసుకుని అన్నోన్ డెడ్ బాడీస్ ని ఫైండ్ అవుట్ చేస్తున్నారు. అంతేకాదు ఇకపై గుర్తు తెలియని డెడ్ బాడీస్ ఫింగర్ ప్రింట్స్ తో పాటు DNA నమూనాల్ని భద్రపరుస్తున్నారు. ఇవే కాదు, పోలీస్ డిపార్ట్మెంట్ ను బలోపేతం చేసేందుకు ఇంకా ఎన్నో చర్యలు తీసుకుంటున్నారు. 2016లో చాలా వరకు పోలీస్ శాఖ షార్ప్ అయిందన్న వాదనలు వినిపిస్తున్నాయి. అయితే డిపార్ట్మెంట్ లో కొంతమంది అవినీతి పరుల కారణంగా ఏళ్లుగా వస్తున్న విమర్శ మాత్రం పోలేదు. పైగా ఫ్రెండ్లీ పోలీసింగ్ జపం చేస్తున్నారు తప్ప ఆ దిశగా అడుగులు పడలేదన్న అభిప్రాయాలున్నాయి. ఒంటిపై ఖాకీ డ్రెస్, టోపీపై 3 సింహాలు, చేతిలో లాఠీ, యూనిఫామ్లోనే ఉండే అధికార దర్పం, బాధ్యతగా పనిచేస్తే నడిచొచ్చే న్యాయం పోలీస్. లా అండ్ ఆర్డర్ ని కంట్రోల్లో పెట్టాలన్నా, అసాంఘిక శక్తుల ఆట కట్టించాలన్నా, సంఘ విద్రోహ శక్తుల్ని ఎదుర్కోవాలన్నా మొదటి వరుసలో ఉండేవాడు పోలీస్. అలాంటి పోలీస్ డిపార్ట్మెంట్ టెక్నాలజీని వాడుకుంటూ సొసైటీని కాపాడడంలో మరో స్టెప్ తీసుకుంది. అయితే
ఫ్రెండ్లీ పోలీసింగ్ అన్న స్లోగన్ కి మాత్రం జస్టిఫికేషన్ ఇవ్వలేకపోతోంది. ఆ లోపాన్ని సరిచేస్తే పౌరులే స్వచ్ఛందంగా క్రైమ్ కంట్రోల్లో పోలీసులకు సహకరిస్తారు. కొత్త ఏడాదిలోనైనా ఫ్రెండ్లీ పోలీసింగ్ వైపు అడుగులేస్తారో లేదో చూద్దాం. ఇది V6 స్పాట్లైట్.